బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుడైన ప్రభాకర్ రావుకు ప్రొక్లైమ్ నోటీసులు జారీ కాబోతున్నాయి. ఈ రోజు ప్రభాకర్ రావు ఇంటికి నోటీసులు అంటించనున్నారు. జూన్ 28 లోపు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. హాజరు కాకుండే అఫెండర్ గా కోర్టు ప్రకటిస్తుందని పోలీసులు నోటీసుల్లో తెలిపారు. కోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు ఆస్తులను జప్తు చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు హాజరైతేనే కేసు కొలిక్కొచ్చే అవకాశం ఉంది. ప్రభాకర్ ఇంటికి నోటీసులు అంటించిన తర్వాతే బహిరంగంగా ప్రకటించనున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాకర్ రావు పరారీలో ఉన్నారు. గతేడాది మార్చి 10న పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైన వెంటనే అమెరికాకు పారిపోయారు ప్రభాకర్ రావు. అనారోగ్య కారణాలు చూపిస్తూ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. అయితే ముందస్తు బెయిల్ ఇస్తేనే విచారణకు హాజరవుతానంటూ కోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం సృష్టించిన ప్రభాకర్ రావు గురించి ఇప్పుడు మనం అప్డేట్ చూస్తున్నాం. ఆయనకి ఈ రోజు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, ప్రభాకర్ రావుకి ప్రొక్లైమ్ నోటీసులు జారీ కాబోతున్నాయి. ఏ సమయానికి జారీ అయ్యే అవకాశం కనిపిస్తుంది? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకమైన నిందితుడు ప్రభాకర్ రావు వస్తేనే కేసుకు సంబంధించిన చిక్కుముడులు వీడే అవకాశం ఉంది. రాజకీయ నాయకుల పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. కానీ కేసు నమోదైన తర్వాత ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయి కావాలని ఉద్దేశపూర్వకంగా కేసును నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడని చెప్పేసి కూడా పోలీసులు కోర్టుకు అనేక సార్లు తెలిపారు. అదేవిధంగా ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా పెండింగ్ లో ఉంది. నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. అయినప్పటికీ కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు అన్ని కూడా పోలీసులు చేస్తున్నారు. ఏ ఒక్క అవకాశం ఉన్నా దాన్ని వదిలిపెట్టట్లేదు. అందులో భాగంగానే ప్రొక్లైనర్ నిందితుడిగా ప్రభాకర్ రావుని గుర్తించాలని చెప్పేసి ఈ సంవత్సరం జనవరిలో నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ పైన విచారించిన నాంపల్లి కోర్టు ప్రభాకర్ రావుకు ప్రొక్లైనర్ నిందితుడిగా ప్రకటించేందుకు అనుమతించింది. దానికి సంబంధించి నిన్న ఆయనకు సంబంధించిన ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు దర్యాప్తు బృందం ప్రభాకర్ రావు ఇంటికి వెళ్లి ఆ ప్రొక్లైనర్ నోటీసులను అందించి ఆయనకు సంబంధించి బహిరంగంగా ప్రకటన విడుదల చేసే అవకాశం కనబడుతుంది. అయితే ఈ ప్రొక్లైన్ నిందితుడిగా ఒకవేళ నిర్ధారణ అయితే దాదాపు ఆయన ఆస్తులకు సంబంధించి అన్ని కూడా జప్తు చేసే అవకాశం కోర్టు అనుమతితో పోలీసులకు వస్తుంది. ఆ తర్వాత ఆయన ఖచ్చితంగా ఎక్కడున్నా విచారణకు రావాల్సిందే అని చెప్పేసి కూడా నాంపల్లి కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జూన్ 28 వరకు ఆయన ఖచ్చితంగా కోర్టు ముందు వచ్చి హాజరు కావాలని చెప్పేసి నిన్న ఆర్డర్స్ ఇచ్చింది. కాబట్టి జూన్ 28 లోపు ఆయన ఒకవేళ రాకుంటే ఆయనకు సంబంధించి తెలంగాణ కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా పోలీసులు కోర్టు అనుమతితో జప్తు చేస్తారు. అదేవిధంగా ఆయనకు సంబంధించిన బహిరంగ ప్రకటన చేస్తారు. పత్రికల్లో కావచ్చు, బస్టాండ్, రైల్వే స్టేషన్ లో ఆయన ఫోటో అంటించి ఆయనకు సంబంధించి పూర్తి ఎక్కడైనా కనబడితే ఖచ్చితంగా ఆయనను పట్టించవచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ప్రభాకర్ రావు కనబడితే నేరుగా వాళ్ళే పట్టుకోవచ్చి పోలీసులకు కూడా అప్పచెప్పే అవకాశం కూడా ఈ ఆర్డర్స్ ద్వారా ఉంటుంది. కాబట్టి ప్రొక్లైమ్ నిందితుడిగా ఈ జూన్ 28 వరకు కూడా గడువు ఇచ్చింది కోర్టు. జూన్ 28 లోపు ఆయన ఒకవేళ రాకుంటే ఖచ్చితంగా ఆర్డర్స్ ఇష్యూ చేసి ఆయనని ప్రొక్లైమ్ నిందితుడిగా, ప్రకటిత నిందితుడిగా ఆయనని ప్రకటించి మొత్తం బహిరంగంగా ఆయనకు సంబంధించిన పోస్టర్స్ అవన్నీ కూడా వేసే అవకాశం కనబడుతుంది. ఇక కావాలనే ఉద్దేశపూర్వకంగా ప్రభాకర్ రావు కేసు నుండి విచారణకు రాకుండా కేసు నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక రెడ్ కార్నర్ నోటీసు కూడా పోలీసులు జారీ చేయడం జరిగింది. ఇంటర్పోల్ పోలీసుల సహాయంతో అమెరికా ప్రభుత్వానికి ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ అయినాయి. ప్రభాకర్ రావు రాజకీయ శరణార్థిగా పెట్టుకున్నటువంటి పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి ఇంకా అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే ఆయన పాస్పోర్ట్ ను కూడా రద్దు చేసింది. పాస్పోర్ట్ కూడా రద్దయింది కాబట్టి ఆ ప్రభాకర్ రావుని అమెరికా డిపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇండియాకు వచ్చే అవకాశం ఉంటుంది. రాకుంటే ఆయన ఆస్తులను ఈ చట్ట ప్రకారం ఖచ్చితంగా ఆయన ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంది.